వీడియోలో మనం సి లాంగ్వేజ్ లో ఉన్న కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది చూద్దాము. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ లో ఏమేమి ఉంటాయి అంటే, సో కండిషనల్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఆన్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఫస్ట్ మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే డిసిషన్ మేకింగ్ అన్నమాట. సో ఫర్ సపోజ్ మనము కొన్ని కండిషన్స్ అనేవి ఇచ్చాం. ఆ కండిషన్ బేస్ మీద ఇచ్చిన వాల్యూ ట్రూ అయితే ట్రూ అనే రిజల్ట్ ఇస్తుంది, అండ్ ఫాల్స్ అయితే ఫాల్స్ లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ ఫాల్స్ స్టేట్మెంట్ అనేది మనకి ఇస్తుంది. సో ఇక్కడ మనకి ట్రూ లేదా ఫాల్స్ అనేవి ఇస్తుంది. అండ్ మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ మనం 5 టైప్స్ గా ఉంటుంది. సో వేరేవైనా మనం యూజ్ చేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, థర్డ్ వన్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్. అండ్ ఫస్ట్ వన్ స్విచ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాము. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇక్కడ చూడండి, ఇన్ సింపుల్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ద కండిషన్. సో ఒక కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఆర్ ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఇన్సైడ్ ఇఫ్ బ్లాక్. If the condition is block, if the condition is false, we are directly coming out of the if block. సో మనకు ఒక కండిషన్ అనేది రాస్తాం. ఆ కండిషన్ కనుక ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్ లో ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో లేదు ఫాల్స్ అంటే కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయితే ఇఫ్ స్టేట్మెంట్ బయటికి వచ్చేస్తుంది. ఇది మనకు సింపుల్ ఇఫ్ యొక్క డెఫినేషన్. అండ్ సింటాక్స్ చూడండి, ఇఫ్ ఆఫ్ కండిషన్ అండ్ బిట్వీన్ మనకి ఏదైతే ఫ్లవర్ బ్రేసెస్ ఉన్నాయో ఆ బ్రేసెస్ లో మనము స్టేట్మెంట్ అనేది రాయాలి. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అవుతే ఈ ఇఫ్ బ్లాక్ ఏదైతే ఉందో కంప్లీట్ గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో దీని మీద ఒక ప్రోగ్రామ్ అయితే చూద్దాము, మీకు అర్థమవుతుంది. సో నేను ఒక కొత్త ఫైల్ అనేది తీసుకుంటున్నాను, న్యూ సోర్స్ ఫైల్. సో మనం ఏం యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h హెడర్ ఫైల్ కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ గురించి తీసుకోవాలనుకుంటున్నాను. మెయిన్ ఫంక్షన్ తీసుకోండి, అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంట్ తీసుకున్నాం కదా, రిటర్న్ 0 కన్స్ట్రక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇఫ్ స్టేట్మెంట్ లో ఒక కండిషన్ అనేది రాస్తాను. ఇఫ్ n గ్రేటర్ దాన్ 0 స్టేట్మెంట్ అంటే కండిషన్ ట్రూ అయితే బ్లాక్ లో స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో n వాల్యూ అనేది ఏం తీసుకోలేదు కదా, సో ఇక్కడ n వాల్యూ తీసుకుందాము. ఇంట్ n ఈక్వల్ టు 10. సో ఇక్కడ వచ్చేసి ఒక స్టేట్మెంట్ రాద్దాం, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ప్రింట్ఎఫ్ పాజిటివ్ నెంబర్ అని చెప్పేసి రాస్తాను, పాజిటివ్ నెంబర్. సో ఇఫ్ మనకి స్టేట్మెంట్ ట్రూ అయితేనే మనకు ఇందులో ప్రింట్ స్టేట్మెంట్ అనేది రిజల్ట్ వస్తుంది, లేదు అంటే మనకి బ్లాక్ బయటకు వచ్చేస్తుంది. సో అక్కడ మనకి ఏమవుతుంది, ఇన్ 10 ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇఫ్ 10 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూనా, ఎస్, ప్రింట్ఎఫ్ పాజిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ మనము సేవ్ చేద్దాము. సో ఇది వచ్చేసి స్టేట్మెంట్స్ కదా, కండిషనల్ స్టేట్మెంట్స్, కండిషనల్ .c ఎక్స్టెన్షన్ సేవ్. సో సేవ్ చేద్దాము, సేవ్ చేసి కంపైల్ చేయండి. సో ఇక్కడ మీకు ఏమవుతుంది, పాజిటివ్ నెంబర్ అని వచ్చిందా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ -1 అని తీసుకుంటున్నాను. సో -1 మనకి కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా, ఫాల్స్ అవుతుంది. సో మనకు స్టేట్మెంట్ అనేది ఏమన్నా ప్రింట్ అవుతుందా, లేదు. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చూడండి మనకేమీ అవ్వట్లే, అంటే ఈ బ్లాక్ బయటికి వచ్చేస్తుంది. సో మనకు దీంట్లో ఇఫ్ స్టేట్మెంట్ లో ఇది ఒకటే మనకి డిసడ్వాంటేజ్. మనకు కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇట్స్ ఫైన్. బట్ కండిషన్ ఫెయిల్ అవుతే మనకి ఏ స్టేట్మెంట్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఇది వచ్చేసి మనకి సింపుల్ ఇఫ్. సో ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ రాస్తాను. ఓకే, సో ఇది వచ్చేసి సింపుల్ ఇఫ్. నెక్స్ట్ వన్ చూద్దాము, ఇఫ్ ఎల్స్. ఇక్కడ చూడండి, ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ప్రొవైడ్ సైడ్ ఆల్టర్నేటివ్ పాత్ వెన్ ద కండిషన్ ఈస్ ఫాల్స్. సో మనకి సింపుల్ ఇఫ్ లో ఏముంది, ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే దానికి కండిషన్ ట్రూ అయితేనే మనకి ఇఫ్ స్టేట్మెంట్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. మనకి కండిషన్ ఫాల్స్ అయితే ఏమన్నా అవుట్పుట్ వస్తుందా, లేదు. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ మెథడ్ అన్నమాట. సో ఇఫ్ ఎల్స్ అన్నమాట, ఆల్టర్నేటివ్ మెథడ్ వెన్ ద కండిషన్ ఈస్ ఫాల్స్. సో కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ కండిషన్ ఏదైతే ఇస్తున్నామో అప్పుడు ఫాల్స్ అయితే బ్లాక్ లో స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, ఇఫ్ ఆఫ్ కండిషన్ అండ్ విత్ ఇన్ ద బ్లాక్ కోడ్ ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఆ ఇఫ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు కండిషన్ ఫాల్స్ అవుతే ఎల్స్ బ్లాక్ లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. సో ఇది
కమెంట్ చేద్దాము. ఇది సింపుల్ ఇఫ్ కదా, సింపుల్ ఇఫ్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ చూద్దాము. సో ఇంట్ n ఈక్వల్ టు 10. సో ఇక్కడ క్లోజ్ చేయండి. ఓకే, ఇంట్ n ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇఫ్ n గ్రేటర్ దాన్ 0. సో కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, పాజిటివ్ నెంబర్ అని చెప్పేసి. లేదు కండిషన్ ఫెయిల్ అవుతే ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, printf ఆఫ్ నెగటివ్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు చూద్దామా. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ నెంబర్ వచ్చింది అంటే ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి. సో ఇంతకు ముందు మనము ఇక్కడ -1 తీసుకున్నప్పుడు సేమ్ సిచ్యువేషన్ లో ఏమన్నా అవుట్పుట్ వచ్చిందా, లేదు సింపుల్ ఇఫ్ లో. బట్ సో ఆల్టర్నేటివ్ పాతే మనకి ఈ ఎల్స్ అనమాట, ఇఫ్ ఎల్స్. సో ఇక్కడ చూడండి నెగటివ్ నెంబర్ వచ్చిందా, అంటే ఇక్కడ మనకి కండిషన్ ట్రూ అయితే దీంట్లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఎల్ స్టేట్మెంట్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇఫ్ ఎల్స్. సో ఇది ఇఫ్ ఎల్స్ కదా. నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇది ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ వన్ చూద్దాము, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ ఏం చేస్తుంది, ద ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ allows you to check multiple conditions sequentially. It executes the first block where the condition is true. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ ట్రూ ఉన్నాయి అనుకోండి. సో సింపుల్ ఇఫ్ ఏం చేస్తుంది, ఒక ట్రూ స్టేట్మెంట్ ఉంటే ఆ ట్రూ స్టేట్మెంట్ అనేది తీసుకొని ప్రింట్ చేస్తుంది. అండ్ ఇఫ్ ఎల్స్ ఏం చేస్తుంది, అండ్ ఒక కండిషన్ ట్రూ ఉంటే ఇఫ్ స్టేట్మెంట్ లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ కండిషన్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎల్స్ స్టేట్మెంట్ లో ఫాల్స్ ఉంటే మనకి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మల్టిపుల్ ట్రూ కండిషన్స్ ఉంటే అప్పుడు మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇఫ్ కండిషన్ 1 అండ్ కండిషన్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఆఫ్ కండిషన్ 2 అది కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్ మనకి ఫాల్స్ అవుతే ఎల్స్ స్టేట్మెంట్ లో ఏదైతే ఉందో, అంటే మనకి ఈ ఫస్ట్ 2 కండిషన్స్ ఫెయిల్ అవుతే మనకి ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో మీకు ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ప్రోగ్రామ్ చూద్దాము. సో ఇది ఇఫ్ ఎల్స్, కమెంట్ చేద్దాము ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ చూద్దాము. సో సింటాక్స్ ఇంట్ n ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. ఇఫ్ n గ్రేటర్ దాన్ 0. సో సేమ్ నేను తీసుకుంటున్నాను. printf పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ ఇఫ్ లెస్ దాన్ అయితే, ఇచ్చిన వాల్యూ లెస్ దాన్ అయితే మనము ఈ కండిషన్ అనేది ప్రింట్ అవ్వడానికి. ఎల్స్ ఇఫ్ n లెస్ దాన్ 0, printf ఆఫ్ నెగటివ్ నెంబర్. నెక్స్ట్ కండిషన్ ఫెయిల్ అవుతాయి ఈ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది, printf ఆఫ్ 0 వాల్యూ అని చెప్పేసి. ఎక్స్క్యూట్ చేసి చూద్దామా ఆ వాల్యూ ఏమొస్తుందో మనకి. సో పాజిటివ్ నెంబర్ అని వచ్చింది. ఎందుకు పాజిటివ్ నెంబర్, 10 గ్రేటర్ దాన్ 0 కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ మైనస్ వాల్యూ అని ఇచ్చాను, సో మైనస్ వాల్యూని ఇచ్చినప్పుడు ఏమొస్తుంది చూడండి, నెగటివ్ నెంబర్ అని వచ్చింది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ చెక్ చేసింది, కండిషన్ ఫెయిల్ అయింది. సెకండ్ స్టేట్మెంట్ చెక్ చేసింది, ఎల్స్ ఇఫ్ ఆఫ్ కండిషన్ n లెస్ దాన్ 0. ఎస్, -1 లెస్ దాన్ 0 ట్రూ కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు మనకు నేను ఇక్కడ 0 ఇస్తున్నాను. సో 0 ఇచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి, 0 వాల్యూ అనేది మనకు ఉందా, స్పెసిఫిక్ గా కండిషన్ లేదు. సో ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి లాస్ట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్. సో మనం నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్. అంటే మనకి ఒక కండిషన్ లో ఇంకో కండిషన్ ఉంటే మనకి నెస్టెడ్ ఇఫ్ అంటాము. సో ఇక్కడ కోడ్ చూడండి, ఇఫ్ కండిషన్ ఆఫ్ 1 కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, కండిషన్ ఇస్ ట్రూ. అండ్ ఆ కండిషన్ లోపల, ఆ ఇఫ్ స్టేట్మెంట్ లోపలనే మనకి ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఉంది, అంటే అది కూడా సెకండ్ కండిషన్. 2 కండిషన్స్ అలా ఉంటాయి ఒక ఇఫ్ లో ఇంకొక ఇఫ్. ఓకే, సో ఈ సర్టన్ కేసెస్ లో, అంటే రేర్ కేసెస్ లో రాస్తాము, కొంచెం ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, సో ప్రోగ్రామ్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. సో ఇది కమెంట్ చేద్దాము. సో ఇది వచ్చేసి ఏంటి, ఇఫ్ ఎల్స్ ఇఫ్. నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్ చూద్దాం. సో ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్ అంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను ఒక వాల్యూ తీసుకుంటున్నా, n ఈక్వల్ టు 25 అని చెప్పేసి. ఓకే, ఇఫ్ n గ్రేటర్ దాన్ 0, లేదు అంటే n గ్రేటర్ దాన్ 20. సో ఈ కండిషన్ ట్రూ అయితే బ్లాక్ లో స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. printf ఆఫ్ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 20. సో స్లాష్ అని తీసుకోండి. అండ్ సేమ్ ఇదే దాంట్లో కదా లోపల ఇఫ్ లో ఇంకొక ఇఫ్ కదా, ఇఫ్ n లెస్ దాన్ 30 ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. printf ఆఫ్ నెంబర్ ఈస్ లెస్ దాన్ 30. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే n ఈక్వల్ టు 25. n ఇఫ్ ఇక్కడ మనకి n గ్రేటర్ దాన్ 20 అంటే 25 గ్రేటర్ దాన్ 20. ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇది అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఓకే,
ఇది ఓకే, ఎగ్జిక్యూట్ అయ్యాక నెక్స్ట్ కండిషన్ ఉంది ఇఫ్, అక్కడ ఆ లైన్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ n less than 30. సో ఇక్కడ కూడా మనకు కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇఫ్ లో ఇంకో ఇఫ్ యూజ్ చేస్తున్నామా, ఎగ్జిక్యూట్ చేయండి, కంపైల్ అండ్ రన్. సో నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 20 అండ్ నెంబర్ ఈస్ లెస్ దాన్ 30. ఇన్ కేస్ మీరు వాల్యూ ఇక్కడ వచ్చేసి ఓకే, సో ఎలా అయినా మనకు కరెక్టే అవుతుంది. అండ్ ఇక్కడ నేను 2 తీసుకోండి. ఓకే, సో 2 గ్రేటర్ దాన్ 20 లేదు, ఫాల్స్. సో రెండు స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో చూడండి, టర్మినేట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఇఫ్ బ్లాక్ బయటికి వచ్చేస్తుంది కంప్లీట్ గా. దాని తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, నో. సో ఇలా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటి మనకి నెస్టెడ్ ఇఫ్. సో ఇఫ్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ అన్నమాట. సో నెస్టెడ్ ఇఫ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ ఏంటి, స్విచ్ స్టేట్మెంట్. సో స్విచ్ స్టేట్మెంట్ కూడా సేమ్ కండిషనల్ బేస్డ్. ఇక్కడ కూడా మనకు మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో అక్కడ ఈ మల్టిపుల్ వాల్యూస్ ఏంటంటే మనకి చాలా స్ట్రక్చర్డ్ గా ఉంటాయి అన్నమాట. అండ్ ఫిక్స్డ్ కేసెస్ లో హ్యాండ్లింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకు కేస్ వాల్యూస్ అని చెప్పేసి ఉంటాయి. కేస్, బ్రేక్, ఇవి స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో సింటాక్స్ అనేది చూద్దాము. సో ఇక్కడ మనకి సింటాక్స్ వచ్చేసి స్విచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ కేస్ 1. సో కేస్ 1 ట్రూ అయితే, కేస్ 1 మ్యాచ్ అవుతే మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్రేక్. సో ఎందుకు బ్రేక్ యూజ్ చేస్తున్నాము అంటే, సో మనకి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్, ఈ కేస్ 1 లో ఉన్న వాల్యూ రెండు మ్యాచ్ అయితే మనకి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత బ్రేక్ లేకుండా ఉందనుకోండి, సో తర్వాత అన్ని స్టేట్మెంట్స్ కూడా యాస్టీస్ గా ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ కండిషన్, ఈ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ కానప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రింటింగ్ స్టేట్మెంట్, అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి సింటాక్స్. ప్రోగ్రామ్ అనేది చూద్దాము, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇద్దాము. ఇంట్ నేను డేస్ ఆఫ్ ది వీక్స్ తీసుకున్నా, వీక్స్ డేస్ తీసుకున్నాను. డే ఈక్వల్ టు 2 అని చెప్పేసి తీసుకున్నా. ఈ డే ఈక్వల్ టు 2 అనేది మనకు ఒక డే లో ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇక్కడ స్విచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో అక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చేసి మనకి డే. ఓకే, సో ఇక్కడ మనకి పారెంథసిస్ అండ్ కేస్ వాల్యూస్ తీసుకోవాలి కదా. సో కేస్ వాల్యూస్ ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ మనకు వాల్యూస్ ఇచ్చాం కదా, ఈ వాల్యూస్ బట్టే తీసుకోవాలి. ఇక్కడ మనము 1, కేస్ 1 వచ్చేసి మనకి ప్రింటింగ్ స్టేట్మెంట్ తీసుకుందాం, ప్రింట్ ఎఫ్ ఆఫ్ మండే. ఓకే, సో ఇక్కడ మీరు బ్రేక్ మ్యాండేటరీగా తీసుకోవాలి, లేదు అంటే మీకు రాదు. కంటిన్యూగా అన్ని స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ కూడా రాసుకుందాము. కేస్ 2 అండ్ ఇది వచ్చేసి ట్యూస్డే. సో కేస్ 3 వెనస్డే. ఓకే, లాస్ట్ డిఫాల్ట్ స్టేట్మెంట్. సో మీ ఇంకా స్టేట్మెంట్స్ రాయాలంటే రాసుకోవచ్చు. ఇక్కడ నేను డిఫాల్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఇక్కడ వచ్చేసి ఇన్వాలిడ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇన్వాలిడ్ డే సెమికాలన్. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో మనం ఇచ్చిన వాల్యూ ప్రకారం ఏమొస్తుంది, ట్యూస్డే అని వస్తుంది. సో చెక్ చేయండి, డే వాల్యూ 2. సో 2 వాల్యూ ఏముంది, ట్యూస్డే అని ఉంది. సో ఇక్కడ నేను 1, 2, 3 కాకుండా 6 అనేది ఇస్తా. సో ఇక్కడ మనకి 6 ఏమన్నా ఉందా, లేదు. సో ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి, ఏం ఆన్సర్ వస్తుంది చూడండి. చూడండి, ఇన్వాలిడ్ డే అంటే మనకు కేస్ వాల్యూస్ 3నే ఉన్నాయి. సో అది కాకుండా మనము వేరేది ఇస్తే మనకు డిఫాల్ట్ స్టేట్మెంట్ కిందకి వచ్చేసి దాంట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఇది వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్ అంటే మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఇందులో చెక్ చేసుకుంటుంది అండ్ ఈజీగా కూడా మనకి ఉంటుంది. బట్ కోడ్ అనేది చాలా లెంత్ అవుతుంది మనకు దీంట్లో. ఓకేనా. సో దీని తర్వాత చూద్దాము. సో స్విచ్ సింటాక్స్ అనేది కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ చూద్దాము ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి అండ్ లాజిక్ వైజ్ గా ఇంప్లిమెంట్ చేసుకొని చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. సో ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ మీరు ఎలా డిస్టింగ్విష్ చేసుకుంటారు. సో ఈవెన్ నెంబర్ అంటే మీరు డివిజిబుల్ బై 2 చేసినప్పుడు వాల్యూ రిమైండర్ అనేది 0 వస్తే మనకి ఈవెన్ నెంబర్ అంటాం, లేదు అంటే ఆడ్ నెంబర్ అంటాం. సో రిమైండర్ అనేది మనము ఏ అరిథమెటిక్ ఆపరేటర్ తీసుకున్నప్పుడు వస్తుంది, మాడ్యులస్. సో ఇక్కడ మనము మాడ్యులస్ ఆపరేటర్ తో చేయాలి, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెప్పేసి. సో నేనేం న్యూ ఫైల్ తీసుకోవట్లేదు, ఇందులో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో కమెంట్ చేస్తున్నా. ఇది వచ్చేసి స్విచ్. ఓకే, సో ఇందులో వచ్చేసి నేను తీసుకుంటున్నాను ఇంట్ n ఈక్వల్ టు 20. సో ఇది వచ్చేసి ఈవెన్ నెంబరే కదా. నెక్స్ట్ ఇఫ్, సో మాడ్యులస్ ఆపరేటర్ యూస్ చేయాలి. సో దేంతో చేయాలి, బై 2. సో ఇది వచ్చేసి 20 n మాడ్యులస్ 2. సో రిమైండర్ 0 వస్తేనే ఈవెన్ నెంబర్ ఈక్వల్ టు 0. సో అప్పుడు మనకు స్టేట్మెంట్ ఏం రావాలి, ఈవెన్ నెంబర్ అనే స్టేట్మెంట్ రావాలి, ఈవెన్ నెంబర్. సో లేదు అంటే మనకి ఆడ్ నెంబర్ అని చెప్పేసి రావాలి. సో ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ప్రింట్ఎఫ్ ఆఫ్
ఆడ్ నెంబర్. సో ఏమొస్తుందో చూద్దాం. 20 నెంబర్ ఈవెన్ ఆడా? కంపైల్ అండ్ రన్. ఈవెన్ నెంబర్. ఇఫ్ ఇన్ కేస్ మనం 20 కాకుండా 13 తీసుకుందాము. 13 ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్. సో 20 మనకి 2 తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది కాబట్టి ఈవెన్ నెంబర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 13 వచ్చేసి మనకి 2 తో డివిజిబుల్ అవుతుందా? లేదు. సో రిమైండర్ వచ్చేసి దానికి 1 వస్తుంది. సో అందుకనే మనకి ఇప్పుడు ఇక్కడ ఆడ్ నెంబర్ అని చెప్పేసి వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో సెకండ్ వన్ ఏంటి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ మాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్. సో 2 నెంబర్స్ ఇస్తే దాంట్లో మాక్సిమం నెంబర్ అనేది ప్రింట్ చేయాలి. మాక్సిమం నెంబర్ అంటే ఏంటి? లార్జర్ నెంబర్ అన్నమాట. ఓకే, సో ప్రోగ్రామ్ అనేది చూద్దాము. సో ఇది కమెంట్ చేద్దాం. ఇది ప్రోగ్రామ్ 1 కదా, P1 అని తీసుకుందాము. నెక్స్ట్ సో 2 నెంబర్స్ ఇద్దాం. Like int a equal to 20, comma b equal to 30. Okay, next if a greater than b, printf a is max, else printf b is max. ఎక్స్క్యూట్ చేయండి, చూద్దాం ఏది మ్యాక్స్ ఏది మినిమం చూద్దాము. అన్డిఫైన్డ్ డిఫరెన్స్ printf. సో ఇక్కడ మనం ప్రింట్ అని యూజ్ చేస్తాం, స్పెల్లింగ్ మిస్టేక్. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. b is max. సో ఎందుకు b is max? మనం బి వాల్యూ అనేది 30 తీసుకున్నాం. సో ఇక్కడ మనకు 2 నెంబర్స్ ఇస్తే ఆ 2 నెంబర్స్ లో మాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే మనకు ఇది అనేది యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. అండ్ ఇది కమెంట్ చేసేసేయండి. ప్రోగ్రామ్ 2 కదా, P2. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ మాక్సిమం ఆఫ్ 3 నెంబర్స్. సో ప్రీవియస్ గా మనము 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసాము. దానికి ఎలా యూజ్ చేసుకున్నాము? ఇఫ్ అండ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ యూజ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ 3 నెంబర్స్ ని తీసుకోవాలి. సో 3 నెంబర్స్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది తీసుకోవాలి. ఓకేనా? సో చూద్దాం ప్రోగ్రాము. సో మాక్సిమం ఆఫ్ 3 నెంబర్స్ ని చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఇంట్ a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 30 అండ్ c ఈక్వల్ టు 20 తీసుకుంటున్నాను. సో నార్మల్ గా ఇక్కడ మనం చూసినా కూడా మాక్సిమం వాల్యూ ఏమొస్తుంది? b వస్తుందా? సో ప్రోగ్రామ్ అనేది రాద్దాము. a గ్రేటర్ దాన్ b. సో ఇక్కడ వచ్చేసి printf ఆఫ్ a is max. Next, else if b greater than c, printf of. సో ఇక్కడ b is max. నెక్స్ట్ else statement, c is max. సో ఎక్స్క్యూట్ చేసి చూద్దాము మనకి ఏ వాల్యూ వస్తుంది. మనకు b వాల్యూ కదా, నార్మల్ గా 30 నెంబర్ హైయెస్ట్ కదా. సో ఏమొస్తుంది? b is max వస్తుందా? ఎస్. ఇక్కడ మీరు చేంజ్ చేసి చూడండి. సో ఇక్కడ 60 ఇస్తున్నాను. సో ఇప్పుడు మాక్సిమం వాల్యూ ఏంది? c వస్తుంది. కంపైల్ అండ్ రన్. c వస్తుందా? ఎస్. ఇది వచ్చేసి మనకి మాక్సిమం ఆఫ్ 3 నెంబర్స్ కి ప్రోగ్రామ్. సో కమెంట్ చేయండి. సో P3. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ ఇన్ బిట్వీన్ 10 and 20 ఆర్ నాట్. సో 10 కి అండ్ 20 కి మిడిల్ లో ఒక నెంబర్ ఉందా లేదా, ఆ నెంబర్ ఇచ్చిన నెంబర్ అవునా కాదా అని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము? సో ఇన్ బిట్వీన్ లైక్ n గ్రేటర్ దాన్ 0 అండ్ n లెస్ దాన్ 0 తీసుకోవాలి. ఓకే, అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈక్వల్ టు అంటే 10, 20 ఇచ్చినా కూడా మనకు ట్రూ రావాలి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, క్వశ్చన్ అనేది ప్రోగ్రామ్ అనేది చూద్దాము ఈ క్వశ్చన్ కి. సో నెక్స్ట్ వన్ 10, 20 మిడిల్ లో ఆ నెంబర్ ఉందా లేదా అని చూడాలి. ఇంట్ n ఈక్వల్ టు 15 నెంబర్ అని తీసుకుంటున్నాను. సో 10 కి 20 కి మిడిల్ ఉందా? ఎస్. సో ఇక్కడ వచ్చేసి ఇఫ్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 వాల్యూ కూడా రావాలి. అండ్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సో 10 కి 20 కి మిడిల్ లో ఉందా లేదా చూడాలి, ఇది చెక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి printf ఆఫ్ ట్రూ అని ఇస్తాను. ఎల్స్ printf ఆఫ్ ఫాల్స్. ఓకే, సో మనకి n వాల్యూ మిడిల్ లో ఉందా? ఎస్, ట్రూ వస్తుంది మనకు అవుట్పుట్ వచ్చేసి. కంపైల్ అండ్ రన్. ట్రూ వాల్యూ వచ్చిందా? ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ 25 అని చెప్పేసి తీసుకుంటున్నాను. 10 కి 20 కి మిడిల్ లో ఉందా? లేదు. సో ఇది మనకి ఏమొస్తుంది? అవుట్పుట్ ఫాల్స్ అని వస్తుంది. ఫాల్స్ వచ్చిందా? ఎస్. అండ్ 10, 20 తీసుకున్నా కూడా మీకు అవుట్పుట్ అనేది వస్తుంది, ఎందుకంటే ఈక్వల్ టు కూడా తీసుకున్నారు కదా. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ట్రూ వస్తుందా? ఎస్. ఇది వచ్చేసి మనకి 10 కి 20 కి మిడిల్ లో నెంబర్ ఉందా లేదా అని చెక్ చేయడానికి. ఓకే, సింపుల్ స్టేట్మెంట్స్. మనకి ప్రోగ్రామ్ క్వశ్చన్ చూస్తేనే మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో అది వచ్చేసి ఏ ప్రోగ్రామ్? 4th వన్, P4. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 5th వన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ టీనేజ్ ఆర్ నాట్. సో ఒక నెంబర్ ఇచ్చిన నెంబర్ టీనేజ్ నెంబరా కాదా అని చెక్ చేసుకోవాలి. సో టీనేజ్ నెంబర్ అని మనం ఎప్పుడు అంటాము? 13 నుంచి 19 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళని టీనేజ్ ఇయర్ అంటాము. ఓకేనా?
లైక్ టీనేజ్ అంటాము. ఓకేనా? సో ఇక్కడ ప్రోగ్రామ్ అనేది చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఏజ్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి సేమ్ ఇందాక ఎలా అయితే కన్సిడర్ చేసామో కండిషన్స్, ఆ కండిషన్సే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్ ఏజ్ ఈక్వల్ టు నేను 20 తీసుకుంటున్నాను. సో ఏజ్ మనకి ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు టీనేజ్ అన్నాను? 13 నుంచి 19 వరకు. బట్ ఇక్కడ నేను 20 కన్సిడర్ చేశాను. టీనేజ్ అవుతుందా? నో. సో ఇక్కడ వచ్చేసి కండిషన్ తీసుకోండి. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13 అండ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 19. సో ఇది మనకి కండిషన్ ఏం రాస్తాను? టీనేజ్ printf ఆఫ్ టీనేజ్. సో లేదు అంటే నాట్ ఏ టీనేజ్. ఎల్స్ printf ఆఫ్ నాట్ ఏ టీనేజ్. ఎక్స్క్యూట్ చేద్దాము, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి, నాట్ ఏ టీనేజ్. ఎందుకు నాట్ ఏ టీనేజ్? నేను ఇక్కడ 20 నెంబర్ అనేది తీసుకున్నాను కాబట్టి. సో నెక్స్ట్ 15 అని తీసుకోండి. 50 టీనేజా? ఎస్. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. కండిషన్ 2 అయింది కాబట్టి మనకు టీనేజ్ అనేది వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి టీనేజా కాదా అని చెక్ చేసుకోవడానికి ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాము. సో 5th వన్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ that in the given numbers last digit is same or not. సో ఇచ్చిన 2 నెంబర్స్ లో లాస్ట్ డిజిట్ సేమా కాదా అని చెక్ చేసుకోవాలి. లాస్ట్ డిజిట్ అనేది ఎలా తీసుకుంటాము? సో ప్రీవియస్ వీడియోస్ లో అనేవి మనం చూసాము. సో లాస్ట్ డిజిట్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము? మాడ్యులస్ ద్వారా మనము ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకుంటాము. సో ఇక్కడ కూడా సేమ్ అదే మనము కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో చూద్దాము. సో ఇది హైడ్ చేద్దాము. సో క్వశ్చన్ ఇది 5th క్వశ్చన్ ఆల్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటి, లాస్ట్ నెంబర్ సేమా కాదా? సో ఇక్కడ వచ్చేసి మనము 2 నెంబర్స్ తీసుకోవాలి. ఇంట్ ఏ ఈక్వల్ టు 67, బి ఈక్వల్ టు 98 కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇఫ్. సో ఇక్కడ మనకు 2 నెంబర్స్ ఈక్వల్ కాదా అంటే ఏ మాడ్యులస్ 10. సో 10 తోనే కదా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది లాస్ట్ వాల్యూ, మాడ్యులస్ దాంతోనే కదా. ఈక్వల్ టు బి మాడ్యులస్ 10. ఓకే. సో ఇందులో printf స్టేట్మెంట్, printf ఆఫ్ ఏ అండ్ బి హ్యావ్ లాస్ట్ డిజిట్ సేమ్. సో లేదు అంటే ఇట్ డోంట్ హ్యావ్ లాస్ట్ డిజిట్ సేమ్. ఎల్స్ printf ఆఫ్ ఏ అండ్ బి డోంట్ హ్యావ్ లాస్ట్ డిజిట్ సేమ్. సో ఇక్కడ ఎక్స్క్యూట్ మనం ఇక్కడ చూడండి 67, 98 లాస్ట్ డిజిట్ ఈక్వల్ ఉన్నాయా? లేదు. సో మనకి ఇక్కడ ఏం రావాలి అవుట్పుట్? ఏ అండ్ బి డోంట్ హ్యావ్ లాస్ట్ డిజిట్ సేమ్ అని రావాలి అవుట్పుట్. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో అవుట్పుట్ వచ్చిందా? డోంట్ హ్యావ్ లాస్ట్ డిజిట్ సేమ్ అని. సో రెండు సేమ్ తీసుకుందాం ఒకసారి లాస్ట్ డిజిట్. సో అక్కడ 7 అండ్ ఇక్కడ కూడా 7 కన్స్ట్రక్ట్ చేయండి. సో ఇప్పుడు ఏమొస్తుంది? సో ఈ స్టేట్మెంట్, ఇది ఇక్కడ కండిషన్ 2 అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఈ స్టేట్మెంట్ అనేది వస్తుంది. ఏ అండ్ బి హ్యావ్ లాస్ట్ డిజిట్ సేమ్. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి, కంపైల్ అండ్ రన్. ఏ అండ్ బి హ్యావ్ లాస్ట్ డిజిట్ సేమ్. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ప్రోగ్రామ్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ లీప్ ఇయర్ ఆర్ నాట్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ మిస్ అయింది. లీప్ ఇయర్ ఆర్ నాట్. క్వశ్చన్ లీప్ ఇయరా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఇచ్చిన నెంబర్. ఓకేనా? ప్రోగ్రామ్ అనేది చూద్దాము. సో ఇది కమెంట్ చేద్దాము. P7 ప్రోగ్రామ్ 6. సో ఒక ఇయర్ అనేది తీసుకోవాలి. సో ఎప్పుడు మనం లీప్ ఇయర్ అంటాము? సో లీప్ ఇయర్ అంటే ఇఫ్ లాస్ట్ డిజిట్, ఇక్కడ వచ్చేసి నేను 2024 తీసుకున్నాను. సో 2024 ఈ లాస్ట్ డిజిట్ ఎప్పుడైతే 4 తో మనకు డిజిబుల్ అవుతుందో అప్పుడు మనం లీప్ ఇయర్ అంటాం. లేదు అంటే 400 తో, లైక్ 400 ఎలా తీసుకుంటాము అంటే మనము 2000, ఇప్పుడు 2000 ఉంది, అన్ని జీరోస్ ఉన్నాయి, అప్పుడు మనం 400 తో డివిజిబుల్ చేసుకుంటాము. చాలా మంది లీప్ ఇయర్ ప్రోగ్రామ్ లో 400 కదా అని చెప్పేసి కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇక్కడ అలా కాదు, మనకి 100 తో కూడా మనము చేయాల్సి ఉంటుంది. నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కూడా మనము అలా కన్స్ట్రక్ట్ చేస్తాము. 24 లీప్ ఇయర్. ఎస్. సో ఇక్కడ నేను ఇదే చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఇయర్ మాడ్యులస్ 4. సో రిమైండర్ 0 వచ్చినప్పుడే కదా మనకి లీప్ ఇయరా కాదా, డివిజిబులా కాదా అని అంటాము. సో ఇక్కడ మాడ్యులస్ తీసుకోండి. మాడ్యులస్ 4 ఈక్వల్ టు 0 అండ్ ఇయర్ మాడ్యులస్ 100 నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ ఆర్ కండిషన్. సో లేదు అంటే, సో 400 ఇఫ్ ఇన్ కేస్ మనకు 2000 ఉంది అనుకోండి, అప్పుడు లాస్ట్ అన్ని జీరోస్ ఉన్నాయి కదా, అప్పుడు మనము 400 తో డివైడ్ చేస్తే మాడ్యులస్ లైక్ రిమైండర్ 0 వస్తే డివిజిబుల్ అవుతే మనకు అప్పుడు అది కూడా లీప్ ఇయరే అంటాము. సో అందుకని మనం ఇక్కడ ఆర్ కండిషన్ తీసుకోవాలి. ఆర్ 400 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఒక పారెంథసిస్ కన్స్ట్రక్ట్ చేసుకోండి, ఇది క్లోజ్ చేసే లాస్ట్ వన్. సో అప్పుడు మనకి ఏంటిది? printf ఆఫ్ లీప్ ఇయర్. లేదు అంటే ఇలా తీసుకోండి వాల్యూ వచ్చే విధంగా. %d అంటే ఇచ్చిన వాల్యూ ఈస్ ఏ
లీప్ ఇయర్ స్లాష్ అని తీసుకోండి సెమికోలన్ ఎల్ స్టేట్మెంట్. సో లేదు అంటే ఆర్డినరీ ఇయర్. సో బట్ చాలా వరకు మీరు ఇక్కడ లీప్ ఇయర్ అంటే నాట్ ఏ లీప్ ఇయర్ ఇలాంటి కేసెస్ తీసుకోండి. ఆర్డినరీ ఇయర్ అలా కాకుండా ఇస్ నాట్ ఏ లీప్ ఇయర్. సో ఇక్కడ మనకి 2024 లీప్ ఇయరా కాదా? ఎస్ లీప్ ఇయర్. ఎక్స్క్యూట్ కంపైల్ అండ్ రన్. 20 ఈస్ ఏ లీప్ ఇయర్ అని వస్తుంది. 1 minute %d. సో ఇదే మిస్టేక్, ఓన్లీ 2 digits ఏ వస్తున్నాయి. ఇట్ ఈస్ ఏ లీప్ ఇయర్ అని చెప్పేసి తీసుకోండి బెటర్. ఇట్ ఈస్ ఏ లీప్ ఇయర్. ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. సో ఎక్స్క్యూట్ చేయండి. ఇట్ ఈస్ ఏ లీప్ ఇయర్ అని చెప్పేసి వస్తుంది 2024. సో ఇన్ కేస్ 2000 తీసుకున్నా కూడా మనకి లీప్ ఇయర్, ఎందుకంటే 400 తో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఎక్స్క్యూట్ కంపైల్ అండ్ రన్. ఇట్ ఈస్ ఏ లీప్ ఇయర్ అని చెప్పేసి వస్తుంది. సో లేదు అంటే 1947 కన్సిడర్ చేయండి. లీప్ ఇయరా కాదా అని తెలుస్తుంది. ఎక్స్క్యూట్ కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. సో ఇది వచ్చేసి మనకి లీప్ ఇయర్ ప్రోగ్రామ్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ ఏముంది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 5 and 3 ఆర్ నాట్. ఒక నెంబర్ ఇచ్చారు. సో ఆ నెంబర్ 5 తో డివిజిబుల్ అవుతుంది అండ్ 3 తో కూడా డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. సో డివిజిబుల్ అంటే ఏంటి? డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 రావాలి. ఏ అరిథమెటిక్ ఆపరేటర్ మనం తీసుకున్నప్పుడు రిమైండర్ వస్తుంది? మాడ్యులస్ ఆపరేటర్ వస్తుందా? సో మాడ్యులస్ తో మనం వాల్యూస్ అనేవి తీసుకోవాలి. సో ప్రోగ్రామ్ చూద్దాము. సో ఇది కమెంట్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్ తీసుకుందాం. n ఈక్వల్ టు 15. సో లేదు అంటే 21 తీసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రెండు డివిజిబుల్ అవ్వాలి కదా. ఇఫ్ n మాడ్యులస్ 5 and 3 కదా, 5 ఈక్వల్ టు 0. అండ్ సో రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? అండ్ ఆపరేటర్ యూస్ చేస్తాం. ఆర్ ఆపరేటర్ అంటే ఏదో ఒకటి కండిషన్ ట్రూ అయినా మనకి ఓకే అన్నట్టు. బట్ ఇక్కడ మనకు రెండు ట్రూ అవ్వాలి కదా. సో n మాడ్యులస్ 3 ఈక్వల్ టు 0. మీరు అండ్ కాకుండా ఆర్ యూస్ చేశారంటే మీకు రాంగ్ వస్తుంది అవుట్పుట్. printf of సో ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 5 and 3. సో లేదు అంటే నాట్ ఏ డివిజిబుల్ బై 5 and 3. ఎల్ స్టేట్మెంట్. ఎల్స్ సో నాట్ ఏ డివిజిబుల్ అని చెప్పేసి స్టేట్మెంట్ తీసుకుందాం. printf నో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై బోత్ 5 and 3. సో ఇక్కడ మనకి 21 డివిజిబుల్ అవుతుందా? 5 లో అవుతుందా? నో. 3 లో అవుతుంది. 3 7s are 21. ఓకేనా. బట్ ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏమొస్తుంది? నో ఇట్ ఈస్ నాట్ ఏ డివిజిబుల్ బై 5 and 3 అని చెప్పేసి వస్తుంది. ఎక్స్క్యూట్ చేయండి, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి నో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై బోత్ 5 and 3. ఓన్లీ 3 తో మాత్రమే అవుతుంది. అండ్ ఇక్కడ మనం 15 తీసుకుందాం. 15 వచ్చేసి 5 లో 5 3s are 15 వస్తుంది అండ్ 3 5s are 15 కూడా వస్తుంది. సో మనకి ఈ స్టేట్మెంట్ ఎక్స్క్యూట్ అవుతుంది. ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 5 and 3. ఎక్స్క్యూట్ కంపైల్ అండ్ రన్. ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 5 and 3. సో ఇలా మనకి ప్రోగ్రామ్ అనేది ఎక్స్క్యూట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి 8th one కదా. 8. నెక్స్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ ద గివెన్ క్యారెక్టర్ ఈస్ ఆల్ఫాబెట్, డిజిట్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్. సో ఒక క్యారెక్టర్ అనేది ఇస్తారు. అది ఆల్ఫాబెటా, లేదు అంటే డిజిటా, లేదు అంటే స్పెషల్ క్యారెక్టర్ అని చెక్ చేయాలి. సో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే చాలా ఉంటాయి కదా. సో స్పెషల్ క్యారెక్టర్ ఎల్స్ బ్లాక్ లో తీసుకుందాం. నెక్స్ట్ డిజిట్స్ అంటే 0 నుంచి 9 వరకు మనకు కన్సిడర్ చేస్తే సరిపోతుంది. సో ఆల్ఫాబెట్స్ అంటే మనకి లోవర్ కేస్ ఉంటాయి, అప్పర్ కేస్ కూడా ఉంటాయి. సో రెండు మనము చెక్ చేసుకోవాలి. సో ఆ ప్రోగ్రామ్ చూద్దాము, అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక క్యారెక్టర్ అనేది ఇద్దాము. సో క్యార్ CH ఈక్వల్ టు సో నేను లోవర్ కేస్ లోనే ఏ అని చెప్పేసి ఇస్తున్నాను. సో లోవర్ కేస్ లో ఇచ్చిన అప్పర్ కేస్ లో ఇచ్చిన మీకు ఆల్ఫాబెట్ లాగానే ఇస్తుంది అవుట్పుట్. ఓకేనా. అండ్ ఇఫ్ స్టేట్మెంట్ లో మనం కండిషన్స్ అనేవి తీసుకోవాలి. సో ఇఫ్ CH గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అండ్ సో మనకి ఇక్కడ Z వరకు, లోవర్ కేస్ Z వరకు ఉన్నాయి కదా, అక్కడ వరకు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z ఆర్ అంటే లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్, అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ రెండు చెక్ చేయడానికి CH గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ కేస్ ఏ అండ్ CH లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ కేస్ Z. ఓకే. సో ఇదేంటి మనకి ప్రింట్ స్టేట్మెంట్ ఆల్ఫాబెటా. సో దీంట్లో నేను ఆల్ఫాబెట్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? డిజిటా, ఎల్స్ ఇఫ్. సో మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు కదా ఇందులో. సో 0 నుంచి 9 వరకు చెక్ చేసుకోవాలి. ఇక్కడ CH గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో క్యారెక్టర్స్ కదా ఇవి. అండ్ CH లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 వరకు మాత్రమే ఉంటాయి కదా, చెక్ చేసుకోండి 9 వరకు. సో ఇదే స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. డిజిట్, printf ఆఫ్ డిజిట్. నెక్స్ట్ వన్ ఎల్స్ స్టేట్మెంట్. ఎల్స్ ఆఫ్ సో స్పెషల్ క్యారెక్టర్స్ మనము చాలా ఉంటాయి కదా, స్పెసిఫిక్ ఏదని తీసుకుంటాము. సో అందుకని ఎల్స్ స్టేట్మెంట్ లో తీసుకుందాం.
ప్రింట్ఎఫ్ ఆఫ్ సో లేదు అంటే ఆల్ఫాబెట్ కాకుంటే డిజిట్ కాకుంటే స్పెషల్ క్యారెక్టర్ అని మనకి డిఫాల్ట్ స్టేట్మెంట్ అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి మనకి ఆల్ఫాబెట్. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ మనకి ఎర్రర్, ఇక్కడ సెమికోలన్ యూజ్ చేయలేదు, క్యార్ సిహెచ్ ఈక్వల్ టు ఏ. సో మనకి ఎక్కడ ఎక్కడ మిస్టేక్ చేసాం అనేది కూడా చూపిస్తుంది 175 లైన్ లో. సో 175 లైన్ అంటే బిఫోర్ ది యూజ్ చేయలేదు అని చెప్పేసి ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చూడండి ఆల్ఫాబెట్ అని ఇస్తుందా, ఇచ్చింది మనము ఆల్ఫాబెట్ కాబట్టి ఆల్ఫాబెట్ అని చెప్పేసి ఇస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక 8 నెంబర్ తీసుకుంటున్నాను, 8 నెంబర్ అంటే ఏంటి మనకు డిజిటా. సో మనకి అవుట్పుట్ చూడండి డిజిట్ వస్తుందా, ఎస్. సో ఆల్ఫాబెట్ కాకుండా అది కాకుండా నేను ఒక యాంఫోసెట్ సింబల్ అని ఇస్తున్నాను. సో అది స్పెషల్ క్యారెక్టర్ కదా. సో డైరెక్ట్ గా మనకి ఎల్స్ బ్లాక్ వెళ్ళేసి స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఆల్ఫాబెటా డిజిటా స్పెషల్ క్యారెక్టర్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ ద గివెన్ క్యారెక్టర్ ఈస్ వవల్స్ ఆర్ కాన్సనెంట్. సో ఒక క్యారెక్టర్ అనేది ఇస్తారు, ఆ క్యారెక్టర్ వవలా కాన్సనెంట్సా అని చెప్పేసి ప్రింట్ చేయాలి. సో వవల్స్ అంటే మనకు ఏం తీసుకుంటాము, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి కాకుండా మిగతావన్నీ కూడా మనకు కాన్సనెంట్స్. అండ్ ఆ వవల్స్ లో కూడా మనకి లోవర్ కేస్ లో ఉంటాయి, అప్పర్ కేస్ లో ఉంటాయి కదా. సో రెండు మనము కన్సిడర్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, సో ఆ ప్రోగ్రామ్ అనేది చూద్దాము అండ్ ఇది కమెంట్ చేద్దాం. ప్రీవియస్ P9 9th వన్ కదా, ఇది వచ్చేసి మనకి 10th వన్ లాస్ట్ వన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్యారెక్టర్ అనేది తీసుకోవాలి, క్యార్ సిహెచ్ ఈక్వల్ టు ఏ. అప్పర్ కేస్ లోనే తీసుకుంటున్నాను, సెమీకోలన్. నెక్స్ట్ ఇక్కడ మనం స్టేట్ కండిషన్స్ రాయాలి అండ్ సిహెచ్ ఈక్వల్ టు ఏ, ఏఈఐఓయు అన్ని మనము తీసుకోవాలి. సో అన్ని చెక్ చేయాలి కాబట్టి ఆర్ స్టేట్మెంట్ తీసుకోండి. CH equal to E. Next CH equal to I or CH equal to O. Next or CH equal to U. Next or CH equal to upper case use చేసుకోండి అన్ని ఇప్పుడు. or CH equal to E. CH equal to సో ఇది అప్పర్ కేస్ వచ్చింది, లోవర్ కేస్ లో తీసుకోండి. CH equal to I equal to AEIO. O తీసుకోండి అప్పర్ కేస్ లో, ఆర్ అండ్ యూ ఉంది కదా, CH equal to అప్పర్ కేస్ లో యూ. సో ఇక్కడ వచ్చేసి మనము ప్రింటింగ్ స్టేట్మెంట్. సో ఇవన్నీ ఏంటి మనకి వవల్స్, ప్రింట్ఎఫ్ ఆఫ్ వవల్స్. సో లేదు అంటే ఇవి కాకుండా మిగతావి ఏవైనా కూడా మనకి కాన్సనెంట్స్ అని చెప్పేసి ప్రింట్ చేయాలి. సో అదంతా ఎల్స్ స్టేట్మెంట్ లో తీసుకుందాం. ఎల్స్ ప్రింట్ఎఫ్ ఆఫ్ కాన్సనెంట్స్. సో నేను ఎక్స్క్యూట్ చేస్తున్నాను ఇక్కడ, కంపైల్ అండ్ రన్. సో ఏ అనేది మనకి వవ్వలేనా, ఎస్. ఇఫ్ ఇన్ కేస్ అప్పర్ కేస్ ఇచ్చినా లోవర్ కేస్ ఇచ్చినా ఏ వచ్చేసి మనకి వవలే కన్సిడర్ చేస్తుంది. సో ఎందుకంటే మనం కండిషన్స్ ఇచ్చాను కదా వవల్స్. లేదు అంటే నేను ఇక్కడ వచ్చేసి జెడ్ ఇస్తున్నాను, జెడ్ వచ్చేసి వవల లేదు కాన్సనెంట్. చూడండి కాన్సనెంట్స్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి వవల్స్ అండ్ కాన్సనెంట్స్ ప్రోగ్రామ్. సో ఇవి మనకి 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇక్కడ ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాము, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ చూసాము, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చూసాము, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ చూసాము లైక్ లాడర్, ఎల్స్ ఇఫ్ లాడర్. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, ఆ తర్వాత స్విచ్ స్టేట్మెంట్ గురించి చూసాము అండ్ ప్రోగ్రామ్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి కూడా చూసాము. సో ఇంకా కొన్ని మీరు క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి అంటే ఎక్కడైనా మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసి తీసుకోండి. అండ్ ఫస్ట్ మీరు లాజిక్ అనేది కేర్ఫుల్ గా థింక్ చేసి దాని తర్వాత మీరు ఇంప్లిమెంట్ అనేది చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ఆన్ C ప్రోగ్రామింగ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.